ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలో ప్రచురించబడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను కొన్ని తెలుసుకుందాం. ఓం సాయిరాం. సృష్టి జీవమున్న వస్తువును జీవము లేని వస్తువుగా, జీవము లేని వస్తువును జీవమున్న వస్తువుగా మార్చడం భగవంతునికి మాత్రమే సాధ్యం. అది ఆయనకు ఒక క్రీడ. పుట్టపర్తిలో ఒకసారి శ్రావణ శుక్రవారం నాడు గౌరీ పూజ సందర్భంగా ఒక దంపతులు స్వామి పాద పూజ చేసుకోవాలని సంకల్పించి స్వామిని ప్రార్థించి అనుమతి పొందారు. పూజకు కావాల్సిన సామగ్రిని అంతటినీ వారు సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ పూజకు ముత్తైదువులు ధరించే నల్లపూసలు వారికి లభించలేదు. పూజకు వేళ అయింది. సత్యసాయి భగవాన్లు ఆ గృహానికి విచ్చేసి ఆశీనులయ్యారు. ఆ దంపతులు ఎంతో ఆనందంతో స్వామి పాద పూజను ఆరంభించారు. వారు ఆ సమయంలో ఆ నల్లపూసల విషయం మర్చిపోయారు. ఇంతలో స్వామి పాదాలపై వారు సమర్పించిన ఒక పుష్పం నుంచి ఒక పెద్ద నల్లచీమ బయటకు వచ్చింది. వారితో స్వామి నవ్వుతూ, నాకు నల్లచీమలతో పూజ చేస్తున్నారే అని అంటూ ఆ నల్లచీమను చేతితో తీసి ఆ ఇల్లాలి చేతిలో ఉంచారు. విచిత్రంగా ఆ నల్లచీమ 2 నల్లపూసలుగా మారిపోయింది. స్వామి సంకల్ప సృష్టికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ నల్లపూసలతో ఆ గురిని యథావిధంగా తన పూజ నిర్వర్తించుకున్నది. కాగా సాయి పరమాత్ముడు జీవమున్న వస్తువును జీవము లేని వస్తువుగా మార్చిన ఈ సన్నివేశం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వామి ఒక పర్యాయం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నప్పుడు ఒక భక్తుని ఇంట ఆతిథ్యం స్వీకరించారు. అప్పుడు ఆ గృహస్థులు స్వామికి భోజనానంతరం వెండి పళ్ళెల్లో తమలపాకులు, ఒక్కపడి, సున్నం మొదలైనవి అమర్చి స్వామి ముందు ఉంచారు. స్వామి లేత తమలపాకులు తీసుకుని తాంబూలం చేస్తూ తీసిన ఆ తమలపాకు ఈ నేలను ఆ పళ్ళెల్లో ఒక చిన్న చిలుక ఆకారంలో అమర్చారు. స్వామి చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు. అప్పుడు స్వామి వారితో మాట్లాడుతూ, భగవంతుడు ఏం చేస్తుంటారు అని అడిగారు. సృష్టి చేస్తుంటాడు అన్నారు భక్తులు. వెంటనే స్వామి తన దివ్యహస్తంతో ఆ తమలపాకు ఈనెలతో పేర్చిన ఆ చిలుక ఆకారాన్ని తాకగానే అది ఒక సజీవమైన రామచిలుకగా మారి టపటపా రెక్కలు విదిల్చుకుంటూ బయటకు ఎగిరిపోయింది. భక్తులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. వారి ఆశ్చర్యాన్ని ఆనందంగా చూస్తూ వారితో కలిసి పక్కపక్క నవ్వారు బాబా. ఓం సాయిరాం. గారెల నుంచి వజ్రపు చెవిరింగులు. ఒకసారి సత్యసాయిబాబా వారిని బొంబాయిలో ఇందూలాల్ షా గారు తమ ఇంటికి విందుకు ఆహ్వానించారు. డైనింగ్ టేబుల్కు ఒక పక్కన స్వామి ఆశీనులయ్యారు. ఎదురుగా ఇందూలాల్ షా గారు, ఆయన కూతురు కూర్చున్నారు. షా గారి భార్య అప్పుడే తయారు చేసిన వేడివేడి గారెలు తెచ్చి ప్లేట్లో పెట్టి స్వామి ఎదుట ఉంచారు. వాటిల్లోంచి స్వామి ఒక గారె తీసి షా గారి కూతురు ముందున్న ప్లేట్లో పెట్టి ఆ గారెను మధ్యకు తుంచి తినమన్నారు. ఆమె ఆ గారెను మధ్యకు తుంచగా ఆ 2 ముక్కల్లోనూ 2 బంగారు చెవిరింగులు వజ్రాలు అమర్చినవి కనిపించాయి. స్వామి చిరునవ్వు నవ్వుతూ వాటిని ఆమెను తీసుకొనమని అన్నారు. 1997 ఏప్రిల్ 4వ వారంలో కొడైకెనాల్లో స్వామితో భక్తులు భోజనాలు చేస్తున్నారు. స్వామి భోజనం చేసి భోజనాల దగ్గర అటు ఇటు నడుస్తూ భక్తులతో కబుర్లు చెప్తున్నారు. ఒక భక్తుని దగ్గరకు వచ్చి, పూరీలు తుంచుకొని తిను అన్నారు. అతడు పూరీలు తుంచగా అందులో ఒక బంగారు ఉంగరం వచ్చింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. అది నీకే, తీసుకో అన్నారు స్వామి. ప్రక్కనే కూర్చున్న అనిల్ కుమార్ గారు పూరీలు తుంచుకుని తింటున్నారు. స్వామి, త్వరగా తిను అన్నారు. అనిల్ కుమార్ గారు, బాబా, ఏ పూరీలో ఏ వస్తువు ఉంచారో మీరు జాగ్రత్తగా చూసుకొని తింటున్నాను అన్నారు. ఆ మాటకు అందరూ నవ్వుకున్నారు. ఎక్కడ ఏ వస్తువు నుంచి ఏ వస్తువు సృష్టించారు అనేది కాదు, స్వామి సంకల్పమే అన్నిటికీ ఆధారం. ఓం సాయిరాం. సిమ్లాలో సన్నివేశం. సత్యసాయి పరమాత్ముని అతిలోక మహనీయమైన దివ్యశక్తికి ఒక ఉదాహరణ. ఒకసారి సత్యసాయినాథుడు కొద్దిమంది భక్తులతో కలిసి సిమ్లా వెళ్ళారు. ఆ బృందంలో కారుణ్యానంద స్వామి కూడా ఉన్నారు. ఆ పర్యటనలో ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు సాయంత్రం వారు సిమ్లా చేరుకున్నారు. సాయంత్రం సమయం దాటి చీకటి పడుతున్న వేళ సుమారు 6:30 గంటలకు సిమ్లాలోనే వేరొక చోట ఒకరింట్లో ఒక 2 సంవత్సరాల పసిబాలుడు మరణించాడు. ఆ తల్లిదండ్రులు ఆందోళనతో దుఃఖంతో అలమటించిపోతున్నారు. ఆ సమయంలో వారి బాధను చూసి ఒక మిత్రుడు వారితో, సత్యసాయిబాబా వారు సిమ్లా వచ్చారు, మీరు ఈ బాలుని ఎత్తుకుని వెళ్ళి స్వామి పాదాలపై ఉంచి శరణు వేడండి అని సలహా ఇచ్చాడు. సరేనని ఆ తల్లిదండ్రులు గబగబా ఆ పసివాడి శరీరాన్ని ఒక వస్త్రంలో చుట్టుకొని స్వామి దిగిన చోటుకు వెళ్ళి చేరుకున్నారు. ఆ తల్లి స్వామిని చూసి పొంగిపోరిన దుఃఖంతో చెంత చేరి, ప్రాణం లేని ఈ పసివాడిని శరీరాన్ని స్వామి ఎదుట ఉంచి, స్వామి ఈ పసివాడిని బ్రతికించు, స్వామి ఈ పసివాడిని బ్రతికించు అంటూ ఒకటే రోధించింది.
కరుణాంతరంగుడైన సత్యసాయినాథుడు తన కృపాకటాక్షాన్ని ఆ బాలునిపై ప్రసరింపజేశారు. అంతే, ఆ బాలునికి అప్పటికప్పుడు ప్రాణం వచ్చి ఎడసాగాడు. ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేదు. వారి దుఃఖ బాష్పాలన్నీ ఆనంద బాష్పాలుగా మారిపోయాయి. ఆ ఆనంద బాష్పాలతో వారు స్వామి పాదపద్మాలను తడిపివేశారు. ఆ దృశ్యం చూసిన భక్తులు చెల్లించిపోయి పరమానందంతో జయ జయ వినాదాలు చేశారు. ఓం సాయిరామ్.